నీలం వస్తే అదృష్టవంతుని చేతులల్లా తేనె తెట్ట మొలిసిందని సామెత చెప్తారు. అంటే అసలు సామెత చెప్తే బాగుండదని గిట్ట చెప్పిన అర్థమైతే అయిందనుకుంటా అందరికీ. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కలిసి ఒకరికే బీఫామ్ ఇచ్చిరంటుల్లా. రెండు పార్టీ వాళ్ళు కలిసి ఒకరికే బీఫామ్ ఇచ్చిరంట. ఏడ ఇచ్చిరి ఏం కథ గీ ముచ్చట అంటే ఈ సౌటుపొల దగ్గర జరిగింది గీ ముచ్చట. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చాయి కదా, అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున మంగమ్మ గంగారావు అనేటోళ్ళకంట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫస్ట్ ఓకే చేసిరంట. అయితే సేమ్ కేటగిరీకి వెళ్ళి మళ్ళీ ఇంకోవాలంటే చింతల మహేశ్వరి సాయిలు అంట. ఈ చింతల మహేశ్వరి సాయిలు వాళ్ళు వీళ్ళేమో బీఆర్ఎస్కి వెళ్ళి టికెట్ వేసిరంట. నామినేషన్ బీఆర్ఎస్కి వెళ్ళి వేసిరు, వాళ్ళు కాంగ్రెస్కి వెళ్ళి వేసిరు, చాలా మంది ఇండిపెండెంట్గా బీజేపీకి వెళ్ళి దీనికి అందరూ వేసిరంట. ఇక ఉపసంహరించుకునే ఉంటుందిగా విత్డ్రా చేసుకునేది. విత్డ్రా చేసుకునే సరికల్లా మొత్తం రాజకీయం మొత్తం కింది పైది కిందికి అయిందట. కింది పైకి అయ్యేసరికల్లా ఈ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి వచ్చిరో ఈ బీఆర్ఎస్ వాళ్ళు పోయి కాంగ్రెస్లో పడ్డారట. ఆ కాంగ్రెస్ వాళ్ళు విత్డ్రా చేసుకురంట. ఈ బీఆర్ఎస్ ఆమెకే కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం చేసి అప్పుడే కూర్చుందట. ఇక నామినేషన్ వేసిన వాళ్ళు ఇప్పుడు ఇది విత్డ్రాలు అయితే వాళ్ళు ఎక్కడో అక్కడ విక్కపోయినట. ఇక మా వల్ల కాదులే ఇంత పెద్ద పోటీ మేమేం చేస్తామనుకొని వీళ్ళంతా విక్కపోయినాక ఆడ పోటీ లేదంట. బీఆర్ఎస్కి వెళ్ళి నిన్నగాక మొన్న జాయిన్ అయిన వాళ్ళు చింతల మహేశ్వరి సాయిలు గాల చేతిలో టికెట్ పెట్టిరట. టికెట్ ఎక్కడిది ఇక ముద్ర గుర్తించి ఆల్రెడీ ఏకగ్రీవం చేసి అలా కుట్టిరట. కానీ ఓటర్లు ఏం చేస్తున్నారు ఎరికేనా? ఓటర్లను చూస్తారు ఒకసారి. అన్న ఒకసారి ఓటర్ల వీడియో ప్లే చేయండి జరా. పోలీసులు వస్తాయి, పోలీసులు వస్తాయి. పదిహేడవ వార్డు ఇంటి ఏకగ్రీవం అయింది కదా, మా ఓటు మాకు కావాలని అడుగుతున్నారు. ఓటు కావాలి. ఓటు కావాలంటారు వాళ్ళు. 17వ వార్డు ఓటు ఏపటి చేసి మీరు చూస్తున్నారు కదా ఈ ఓటర్లంతా. ఈ ఓటర్లంతా ఏమెకరకు వచ్చిరు, మేము ఓట్లు వేద్దామంటే ఏడుకెళ్ళి తీసుకొచ్చిరో ఏకగ్రీవం చేసిరు. ఏకగ్రీవం ఎట్టా చేస్తారు మీరు చెప్పురి. మా నోట్లో మన్ను పడ్డది. వాస్తవాన్ని చెప్పాలంటే ఎలక్షన్లు అంటేనే చాలా రకాలుగా ఎందరో మంది ఆశ పెట్టుకుంటారు ఎలక్షన్ల మీద. ఒక్కొక్క ఆయన అయితే పక్క రాష్ట్రంలో ఉన్నా కానీ వారం రోజుల ముందుగానే వచ్చి ఇక్కడ తిష్టేస్తాడు. గట్టే ఇల్లు బిల్లు ఏమైనా పాత బిద్దు ఉన్నా కానీ ఊకి చల్లుకొని మంచిగా అలికి పూసుకొని ఇంటికాడ మంచిగా ఉంటున్నారు చాలామంది. ఎందుకు ఎలక్షన్లో పండుగ వచ్చింది కాబట్టి తులవ మాసం దొరుకుతాను ఉద్దేశంతో. ఈడ ఏకగ్రీవం అయినాక ఇంకెక్కడిది ఇక తులవ లేదు, మాసం లేదు, ఏది లేదా ఎక్కలేదా. ఇక ఒకటే ఉన్నప్పుడు ఎటమస్తాడు, సింగిల్ ఛాయ కూడా తాపాడు. కానీ ఓటర్లంతా ఏం చేస్తారు, ఏకగ్రీవం ఎట్టా చేస్తారు. ఏకగ్రీవం చేయొద్దు, మేము ఓట్లు వేసి గెలిపించుకుంటాం. మమ్మల్ని మోసం చేస్తారా? మర్యాద చెప్తున్నాం. మాకు ఎలక్షన్లు పెడితేనే పెట్టిరు, లేకపోతే మొత్తం ఎన్ని వార్డులు ఉన్నాయి అన్ని వార్డులు మొత్తంలో ఎలక్షన్ జరగకుండా చేస్తామని ఇల్లు పెడుతున్నారు. 17వ వార్డు అంట చౌటుపల్ల 17వ వార్డు ఏకగ్రీవం అయిందంట. రాజకీయంగా చూడరి ఎంత గేములు జరుగుతాయి అంటే మామూలు గేమ్ జరగలేవు. కానీ మొత్తాన్ని మాత్రం ఓటర్ల నోటి మాత్రం మనుపోసిరంట. ఓటర్లు మొత్తం రోడ్ అనుకో రాదురి వీడియోలలో చూసిరు కదా. రోడ్ ఎక్కి మా ఓటు మాకు కావాలి, మేము పోతాం బరాబర్గా ఓటు వేస్తాం, ఓటు వేస్తే ఓటు ద్వారా గెలుపొందిన వాళ్ళు కావాలి. కానీ ఈ పశల కమ్ముడు పోతారు మాకెందుకు మరి, వాళ్ళకి ఎన్ని పాయలు ఇచ్చిందో వీళ్ళు ఎన్ని పాయలు పంచిందో ఏం కథ. ఇంకా మనకైతే పూర్తి ఆధారాలతో తెలియదు, తెలిస్తే రేపటి వరకు తెలుస్తుండొచ్చు. కానీ మరి ఎన్ని పాయలు ఇచ్చారు ఈ కాలంలో ఉత్తగిసి పెడతా లేదు ఏడమున్నారు చెప్పురి. ఉత్తగా ఓలిసి పెట్టరు. ఎంతో కొంత ఇటు అయితేనే లేక సరే అయ్యా మరి ఇక నేను అడగ చిన్న తప్పుకుంటే ఏదో కారణం పెట్టుకొని తప్పుకుంటే మీరైతే ముందర పడరని అంటే ఉత్త పుణ్యానికి నిన్నగాక మొన్న వచ్చి ఆమె ఇవాళ ఏది ఆడ కౌన్సిలర్గా గెలిచినట్టు అయిపోయా. మరి గిట్టే ఎంతవరకు కరెక్ట్ అనుకొని ఏం చేసిందంట ఈ కాంగ్రెస్ పార్టీ ఆమె పేరు వింటే మంగమ్మ గంగారావులు అంటోళ్ళు. ఈ మంగమ్మ గంగారావు అంటోళ్ళు వీళ్ళు ఏకంగా పోయి ఇంట్లో పేరు కూరేసుకుంటున్నారంట. ఆత్మహత్య యత్నం చేసింది ఆమె. అవి కూడా ఫోటోలతో సహా చూపిస్తారు మా వాళ్ళు మీకు చూడురి. నా నోట్ల మన్ను పోసి ఆమె కట్టిస్తారు.
పోటీలో ఉంటుందేమో అనుకున్న పోటీ లేదు ఏమి లేదు ఏకగ్రీవం ఎట్ట చేస్తారు ఏం కథ అనుకొని ఆ అభ్యర్థి అక్కడ ఉన్న వార్డోళ్ళు మొత్తం రోడ్ కాదు ఏకంగా హైవేనే ఎక్కిరట. ఆ దృశ్యాలు మీరంతా చూసిరు కదా. ఇంకో గట్ట ఉంటుంది రాజకీయం. ఏ సమయంలో ఎట్లా మారేది ఎవరికి తెలియదు అంటారు చూసినారు. గిదే కావచ్చు. సౌటుపల్ల దగ్గర జరిగింది. 17వ వార్డులో ఏకగ్రీవం అయిందట. 2 పార్టీలు ఒకరికే బీఫామ్ ఇచ్చినాక మరి ఏం చేస్తారు మరి గెలవబిట్టిగా.